మకర రాశిలో జన్మించిన వారికి మే నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ధైర్యం మరియు ధైర్యసాహసాలు పెరుగుతాయి. కానీ తగాదాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. లేకుంటే అది నష్టానికి దారి తీస్తుంది. కుటుంబ జీవితంలో శాంతి, సంతోషాలు ఉంటాయి. ఇంట్లో ఆస్తి కొనుగోలు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. కెరీర్ కోణం నుండి నెల చాలా అనుకూలంగా ఉంటుంది. 10వ ఇంటికి అధిపతి శుక్రుడు 4వ ఇంట్లో కూర్చున్నాడు మరియు అది 10వ ఇంటికి పూర్తి దృష్టితో ఉంటుంది. దాని కారణంగా కార్యాలయంలో మీ ప్రయత్నాలు హృదయపూర్వకంగా ఉంటాయి. సూర్యుని ప్రభావాలు ఎల్లప్పుడూ మీతో ఉంటాయి మరియు అహంతో ఏదైనా మాట్లాడటం మానుకోండి లేదా ఇతర వ్యక్తులు పదాలను ప్రతికూలంగా తీసుకుంటారు. విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే నెల స్థానికులకు అనుకూలంగా ఉంటుంది. దేవగురు బృహస్పతి మొత్తం నెలలో 5వ ఇంట్లో కూర్చున్నాడు మరియు దాని ఫలితంగా సహజమైన జ్ఞానం పెరుగుతుంది. వ్యక్తులలో జ్ఞాన భావన ఎప్పుడూ ఉంటుంది. మీరు స్వయంగా నేర్చుకుంటారు మరియు మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా బోధించడానికి ప్రయత్నిస్తారు. ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి ఏమిటంటే, ఒక మంచి విద్యార్థి తాను చదువుకోవడమే కాకుండా తన చుట్టూ ఉన్న ఇతరులకు చదువుకోడానికి సహాయం చేస్తాడు. మీ పాఠశాల లేదా కళాశాలలో మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి కూడా మద్దతు ఉంటుంది మరియు ఇది స్థానిక వ్యక్తి యొక్క మొత్తం చిత్రాన్ని మెరుగుపరుస్తుంది. కుటుంబ జీవితానికి నెల అనుకూలంగా ఉంటుంది. రాశి అధిపతి శని 2వ ఇంట్లో ఉంటాడు మరియు దాని ఫలితంగా కుటుంబంలో గృహ ఆదాయాలు పెరుగుతాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులు, వృద్ధుల సహకారం ఎప్పుడూ ఉంటుంది. రాశిచక్ర ప్రభువు మార్గదర్శకత్వంలో కుటుంబం చాలా పురోగతిని అనుభవిస్తుంది. ఆర్థిక పరిస్థితి గురించి చర్చిస్తే నెల ఉపశమనానికి సంకేతంగా నిరూపిస్తుంది. 10వ ఇంటికి అధిపతి అయిన శని ఈ నెల మొత్తం 2వ ఇంట్లో కూర్చున్నాడు. దీని కారణంగా మొత్తం ఆర్థిక స్థితి బలపడుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగా పెరుగుతుంది మరియు చేసిన ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. ఈ సమయంలో మీ అన్ని ప్రయత్నాలకు సరైన ఫలితాలను పొందండి మరియు అది తగిన లాభాలను సృష్టిస్తుంది. దేవగురు బృహస్పతి 5వ ఇంట్లో కూర్చుని మొదటి ఇల్లు, 9వ ఇల్లు మరియు 11వ ఇంటి పూర్తి దృష్టిని అందిస్తారు. ఆరోగ్య దృక్కోణంలో ఈ నెల స్థానికులకు అనుకూలంగా ఉంటుంది మరియు ఎలాంటి పెద్దగా కనిపించే ఇబ్బందులు ఉండవు. 3వ ఇంట్లో రాహువు, కుజుడు మరియు బుధుని స్థానం కారణంగా మీరు గొంతు లేదా వెన్ను సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. పరిహారం: ప్రతిరోజూ శ్రీ శని చాలీసాను క్రమం తప్పకుండా చదవండి.